నా దరిద్రం ఏంటంటే సగం రివ్యూ చెప్పిన తర్వాత ఫోన్ బ్యాటరీ లో ఉంది, నేను చూసుకోలేదు, అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. మిగతా సగం చెప్పి దాని రెండింటిని మెచ్చేస్తుంది, ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. దానికన్నా నేను మళ్ళీ చెప్పుకోవటమే ఇది. కరెక్ట్గా మంచి ఎపిసోడ్ రివ్యూస్ సూపర్గా వచ్చినాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. అలాంటి టైంలో ఇలాంటి దెబ్బలు తోలుతూ ఉంటాయి. నాకు అక్కడ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది, ఏంటో ఇది నాకే జరుగుతూ ఉంటుంది అని చెప్పి. ఎనీవే మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పుకుందాం, కామ్ లెట్ స్టార్ట్. సో చాలా పాయింట్స్ ఉన్నాయి, కొద్దిగా టైం పట్టిద్ది ఎపిసోడ్ రివ్యూ. ఒక పాయింట్ ఇక్కడ మాట్లాడుకుని లోపలికి వెళ్ళిపోతాం. అదేంటి అంటే దివ్య ఎంత త్వరగా ఎలిమినేట్ అయిపోతే దివ్యకే అంత మంచిది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అన్నది లోపలికి వెళ్ళి చెప్తాను. బయటే కనుక మీకు ఈ విషయం అర్థమైతే ఇక్కడ వీడియోని లైక్ కొట్టి చూడండి. లోపలికి వెళ్దాం, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నిన్నటి ఎపిసోడ్ కన్నా ఈరోజు ఎపిసోడ్ బాగుంది ఇన్ ద సెన్స్ చాలా క్లూస్ ఉన్నాయి. చాలా ఫ్యామిలీ మెంబర్స్, ముగ్గురికి మంచి క్లూస్ ఇచ్చారు. వాళ్ళ ఆటను మార్చే క్లూసే. వాటితో పాటు మధ్యలో జరిగిన డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో కళ్యాణ్ తనూజాది కానీ, దివ్య భరణి తనూజ విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్ మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. సో చాలా పాయింట్స్ మనకి ఒక డిస్కషన్కి ఇచ్చినాయి అనమాట. సో ఇంకా స్ట్రైట్ అవి దాంట్లోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేసి చూడండి. ఫస్ట్ ఏదో పాయింట్ దగ్గర ఖచ్చితంగా నేను బాగా చెప్పాను అనిపిస్తుంది. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తే 75K ఈజీగా రీచ్ అయిపోతాం. 67.4 ఎంత ఉంది. కనీసం ఒక 600 మంది ఎపిసోడ్ రివ్యూకి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకో కానీ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పాయింట్ వాళ్ళు చూసేసి వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక 600 అయితే మనం ఒక మైల్ స్టోన్ దాటుతాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. జై కళ్యాణ్, జై తనూజ అవి కాకుండా కొంచెం మంచి ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అవి చూస్తే ఏందో నార్మల్గా ఉన్నాయి, అవి ఇంపాక్ట్ఫుల్గా ఉండవు. నేను చెప్తున్నా, నా కామెంట్స్ ఎవరికి ఇంపాక్ట్ఫుల్గా ఉండవు. సో ఎవరు వాటిని పట్టించుకోరు. సో మీ ఒపీనియన్స్ మంచిగా కామెంట్ చేస్తే అట్లీస్ట్ చదివే వాళ్ళు కొంచెం పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారా, కామెంట్స్ వచ్చినా కూడా వద్దనుకుంటా నేను. అలా కాదు, మంచి కామెంట్స్ పెడితే మంచిగా ఉంటుంది అంతే. సరే, ఎపిసోడ్ స్టార్టింగ్లో అమ్మ సాంగ్ వేశారు. అందరికీ అర్థమైంది ఏంటంటే అది కళ్యాణ్ది అని. ఎందుకంటే ఆ సాంగ్లో ఉన్న మీనింగ్తో కళ్యాణ్కి మ్యాచ్ అయ్యింది కాబట్టి అందరికీ తెలిసిపోయింది. సో కళ్యాణ్ ఇంకా వెళ్ళంగానే వాళ్ళ మదర్ నాకు చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇది నేను ప్రోమో రివ్యూలో ఈ విషయాన్ని నేను బాగా చెప్పాను అని అనుకుంటున్నాను. సో మనతో రిలేట్ చేస్తూ చెప్పాను. అది చూడండి, మీకు చాలా నచ్చింది. దీని ముందు కన్నా ముందు వీడియో, దీని ముందు ఓటింగ్ అనాలిసిస్, దాని ముందు వీడియో చూస్తే అందులో కొంచెం డీటెయిల్డ్గా ఉంటాయి. ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పి. సో 10 నిమిషాలు వదిలేయండి అని చెప్పాడు. సో డాడీ ఎలా ఉన్నారు, వచ్చారా రాలేదా అని చెప్పి డాడీ కోసం అడుగుతూ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది అని చెప్పి. విశేషాలు ఏంటి అంటే, మన మిడిల్ క్లాస్లో మన మదర్స్ ఎలా మాట్లాడతారు సేమ్ అదే ఫీలింగ్. అలాగే తినరా, ఇదే శుభ్రంగా తినరా, బాగా తినరా, సన్నగా అయిపోయా పిచ్చోడా, పిచ్చి అనుకుంటా, ఇంత మనసులో పెట్టుకున్నావా పిచ్చివాడా అని చెప్పి. అంటే తను ఏదైతే మాట్లాడాడో ఆ ఫొటోస్ చిల్డ్రన్స్ డే రోజు దానికోసం చెప్తున్నారు. ఈ మన ఫ్యామిలీస్లో ఇంతే, మనం ఎక్కువ ఓపెన్ అప్ అయిపోయి చెప్పుకునేదే ఉండదు. అంత ఏదైనా సిచ్యువేషన్ చెప్పుకోవాలి తప్పితే ఈ హగ్గులు ఇవన్నీ కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అందరికీ కాదు, నాకు తెలిసి మెజారిటీ ఫ్యామిలీస్ అంత ఈజీగా ఉండదు ఇదంతా. నెక్స్ట్ ఇంకో సైడ్ రీతు ఏడుస్తూ ఉంది. ఎందుకంటే తన ఫ్యామిలీ రాలేదు, నిన్న కూడా నిద్రపోలేదంటే ఈరోజు కూడా నిద్ర ఉండదు, ఎందుకు బిగ్ బాస్ ఎలా చేశారు అది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళమ్మ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, అలా పని లేదు, స్టాండ్ వచ్చినప్పుడు ఏదైనా ఉంటే కనుక స్టాండ్ తీసుకో, తప్పు అనిపిస్తే మాట్లాడితే బయటికి అంటే బాగా వెళ్తుందని. ఇదే వాళ్ళు చెప్పిన పాయింట్స్. మన వీళ్ళకందరికీ షో చూసేటప్పుడు ఏం ఉండదు, అబ్బా ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఏమన్నా, మనోడు రైట్ అంటారు కానీ మనోడు బాగున్నాడు బాగా ఆడతాడు అనుకుంటారు కానీ పాయింట్స్ ఉండవు. వీళ్ళు బయట నుంచి చెప్పి పంపించేటప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ వాళ్ళ డిస్కషన్లో ఆవిడని కన్వే చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతాయి. అందుకని అలాంటి ఓట్స్ వస్తాయండి, బయటికి బాగా వెళ్ళిద్ది అని చెప్పాలనుకున్నారు. కళ్యాణ్ ఎలా ఉన్నాను, కొడుకులా ఉన్నానా, సో గర్వపడేలా చేస్తున్నానా అన్న విధంగా అడుగుతున్నాడు. ఎస్ చేస్తున్నారు అనేది చెప్పాడు. నెక్స్ట్ వాళ్ళ మదరు, నువ్వు అనుకున్నది మేము నెరవేర్చాం కదా, గెలుచుకున్నావు కదా అని చెప్పేది చెప్తున్నారు. సో నువ్వు అనుకున్నది మేము నెరవేర్చాం, మేము అనుకున్నది నువ్వు నెరవేర్చు అన్న విధంగా అది చెప్తున్నట్టున్నారు. ఇంకా గెలుచుకుంటావు, 4 వారాలు ఉంది, కప్పు పట్టుకొని రావాలి ప్రామిస్. సో కప్పుకి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పకనే చెప్పారు. మీరు గమనిస్తే హింట్స్ ఎలా ఉంటాయంటే, ఎవరైతే కప్పుకి దగ్గరలో ఉంటారో కప్పు కోసం చెప్తారు, ఎవరైతే టాప్ 5 దగ్గరలో ఉంటారో టాప్ 5 కోసం చెప్తారు, ఎవరైతే కొంచెం ఇంకా ట్రై చేస్తే ముందుకెళ్ళొచ్చు అనుకుంటారో ట్రై చేయండి బాగా ఆడాలని చెప్తారు, ఎవరైతే ఎలిజిబుల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు కొంచెం ఇంక పెద్ద హింట్సే ఉండవు, నార్మల్గా ఉంటుంది అంతే. కొంతమందికి పాపం చెప్పలేరు. ఇప్పుడు డెమోన్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఏంటంటే ప్లెయిన్గా ఇంకా జనరల్గా మామూలుగా వదిలేస్తారు తప్పితే పెద్ద ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల. సో అలా అని చెప్పి మళ్ళీ ఇలా లేదా అంటే కాదు, వాళ్ళు ట్రై చేసుకుంటే వాళ్ళకి ఉంటుంది. బాగా ఆడు అని చెప్పారు కదా, అదే దాని మీనింగ్, బాగా ఆడు అన్నట్టే. సో ఏమంటారంటే చాలా ఎదురు చూస్తున్నాము, రాకపోతే మాత్రం కర్రబట్టుకుని కొట్టేటట్టున్నారు అది అని చెప్పి. అస్సలు ఊహించలేదు ఇలాగా, చాలా బాగుంది. వాళ్ళు చాలా గర్వపడుతూ ఉంటుంటారు, ఎందుకంటే అందరూ కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు కూడా పొరిగింటోళ్ళు అందరూ 70 కోసం ఇంకోండి ఈ రీల్ వచ్చిందంటే, ఇంకోటి చూడండి, ఈ క్లిప్ చూడండి, ఇంకోండి ఆ ఎడిట్స్ ఇవన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు ఆడు కొంచెం ఆనందం ఉప్పొంగుతారు కదా. హీరో లెవెల్ ఎలివేషన్ కనిపిస్తూ ఉంటుంది, హీరో లెవెల్ అడ్మిరేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అన్నీ బాగుంటాయి కాబట్టి అన్నీ బాగా చూసుకో. ఇక్కడ ఇంకో హింట్ ఏంటంటే ఎవరిని నమ్మద్దు.
ఈ ఎవరిని నమ్మద్దు అంటే ఎవరిని నమ్మొద్దని, అది తనూజ అనే కాదు, ఇమాన్యుల్ అనే కాదు, ఎవరినైనా సరే. ఎందుకంటే ఆవిడకి ఒక మాట అంటారు ఏంటంటే, జాగ్రత్తగా ఉండు, లాస్ట్ కాబట్టి అందరికీ గెలవాలని ఉంటుంది, అది సంగతి. సో అందరికీ గెలవాలని ఉంటుంది, ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరి దాంట్లో పడకుండా మంచిగా ఉండి నీ ఆట నువ్వు ఆడుకో, సో జాగ్రత్తగా చూసుకొని. మరి మన ఆడుకునేటట్టు ఉందా అంటే ఎక్కడ కొడతా ఉంటుంది, అది ఎక్కడ కొడుతుంది ఏంటని చెప్తాను నేను. తనుజాని అందరూ పలకరిస్తారు, కెప్టెన్ అయ్యావా అది ఇది అంటారు. భరణి అన్న రెచ్చిపోతున్నాడు అయ్యా, మామూలుగా లేదు అసలు. భరణి అన్న వ్యవహారం ఇమాన్యుల్ అవుతున్నా ఉన్నాడు. ఏంటంటే ఉదయం నుంచి అంటే జల 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 పాతం నువ్వు అని సాంగ్ పాడతానంట. ఇమాన్యుల్ కోసం లైవ్లో కూడా జోకేసి మర్చిపోయా, ఏందన్నా నువ్వు అనుకుంటా. నెక్స్ట్ తినిపించండి అని చెప్పి బిర్యానీ తీసుకొస్తుంటే మనకు అలవాటు లేదు కదా అని చెప్పి, అలవాటు లేదని చెప్పి చెప్తున్నాడు. మా ఇంట్లో నాకు చిన్నప్పుడు తినిపించారు అయ్యా, ఒక ఇంటర్ వరకు మా మమ్మీ తినిపించారు నాకు, అమ్మ. నెక్స్ట్ కళ్యాణ్ ప్రైవసీ ఇవ్వండిరా అంటే తనుజ కూర్చుండిపోయింది. మరి కళ్యాణ్ కూర్చోమని చెప్పాడా, తనుజనే కూర్చుందంటే మ్యాక్సిమం కూర్చోమని చెప్పుంటాడు. అంత కామన్ సెన్స్ లేకుండా ఎవరు ఉంటారు కదా, వెళ్ళిపోదానుకుంటే కూర్చొని ఉంటాడు, మనకి ఆ గుంపులో గోవిందగా కనిపించుండదు. సో ఓకే ఫ్యామిలీకి ప్రైవసీనా అని చెప్పి చెప్తే నువ్వు వచ్చి కూర్చోవచ్చు, నువ్వు కూడా రా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వని చెప్పి. వాళ్ళ అమ్మేమో నాన్ననే పంపిద్దాం అనుకున్నాము కానీ ఇలా వాళ్ళ తాతకి కన్ను ఆపరేషన్ ఏదో అయింది అనేది చెప్పారు. తనుజ మీరే రావాలని నేను కోరుకున్నాను, మీకు ఆ లవ్ స్టోరీ తెలుసా అంటే తెలియపోవడం అండి, మా మమ్మీని మధ్యలో నడిపించింది, సూత్రధారి పాత్రధారి అంతా మా మమ్మీ, వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళని చెప్తాను. సో నెక్స్ట్ మేము కావాలని దూరం పెట్టలేదు, సో అమ్మ పిల్లాడిని అది ఏదో చెప్తా ఉన్నారనమాట. తెలుసు ఆ టైం అంటే నాకు కూడా తెలుసు, నీకు కావాలని టైం లేక చెప్పలేదు అని చెప్పి ఈ మాట మీ అందరికి చెప్పలేదు, కావాలని దూరం పెట్టలేదు అన్న విధంగా ఏదో చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరికి దూరం పెట్టలేదా వీళ్ళకి దూరం పెట్టలేదా అన్నది తెలియలేదు, కానీ వీళ్ళకి దూరమై ఉంటుంది. తనుజ ఎన్నిసార్లు తిట్టానంటే ఫీల్ అయిపోయి, అంటే మీ టైము అంటే మీకు ఇవ్వాల్సిన టైం కూడా వేరే వాళ్ళకి దానం చేయడానికి రెడీగా ఉన్నాడు, ఇలా ఉంటే ఎలాగా, సో నువ్వు దొరకరా బయట నీకు పని చెప్తాను అయ్యి అని చెప్పి వాళ్ళ మమ్మీ ముందు నేను కొడతా అన్నట్టు వాళ్ళిద్దరికున్న చనువుని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నెక్స్ట్ అమ్మ కొంచెం దూరం ఉన్నాడని తప్ప అవకాశం లేక అలా పెట్టాల్సి వచ్చింది. కెరీర్ కోసం అనుకోండి, వాళ్ళకు కుదరకు అనుకోండి, వాళ్ళ పనులు అనుకోండి, ఏదైనా సరే పిల్లల్ని అలా హాస్టల్లో పెట్టారంటే దానికి చాలా రీజన్స్ ఉండుంటాయి, ఎవరు నూరిగా దూరం పెట్టుకోరు కదా. సో అదే ఆవిడ చెప్పాలని ట్రై చేస్తున్నారు అక్కడ. బాధపడ్డాం, దగ్గర తీసుకునే టైం కూడా లేదు, సో ఏదైనా సరే కెరీర్ కోసం చదువు కోసం పెట్టాల్సి వచ్చిందని ఎన్ని చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలియదు పెద్దగా అని చెప్పి, ఎందుకంటే ఫంక్షన్లకి ఇంకా హాస్టల్లో ఉన్న కాబట్టి ఫంక్షన్లకి కానీ దేనికి కానీ రావడం కానీ అది జరిగేది కాదు కాబట్టి పెద్దగా తెలియదు అన్నట్టు. దాని తర్వాత కళ్యాణ్ నేనేమైనా నేర్చుకోవాలనగానే టైం అయిపోయింది. సో ఇక్కడ బాధ వేస్తుంది, ఎందుకని ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంకా తెలుసుకునేవాడిని అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత సాంగ్, మళ్ళీ వీరిద్దరికి సాంగ్ వేశారు. మీరు ఇక్కడ గమనిస్తే చిన్న విషయాలు గమనిస్తే చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. మీరు డెమోని గమనిస్తే డెమోని ఏం చేస్తూ ఉంటాడంటే, సాంగ్ వేశారు కదా వాళ్ళు డ్యాన్స్ చేయాలి కానీ లేదంటే తిరగాలి కానీ ఏదైనా ఉండాలని చెప్పి గ్రౌండ్లో బీన్ బ్యాగ్స్ ఉంటాయి గార్డెనర్లో, సైలెంట్గా ఒక్కొక్క బీన్ బ్యాగ్ని దూరం తీసుకెళ్తున్నాడు. చిన్న విషయమే కానీ ఎంత బాగుంది ఆ యాక్ట్. డెమోన్లో ఇది ఉంటుంది. డెమోన్ అందరూ టాస్క్లే అని కాకుండా మిగతా విషయాల్లో కూడా మంచిగా చేసుకొని ఇంకో ఈ కప్పుకి డిమాండ్ డిజర్వ్డ్ లేదంటే టాప్ 5 డిమాండ్ డిజర్వ్డ్ అన్నారంటే దానికి రీజన్స్ ఇయే. మనిషి చాలా మంచోడు, నిస్వార్థంగా ఉంటాయి, చేసే చాలా పనులు నిస్వార్థంగా ఉంటాయి. సో అది తీసుకెళ్తా ఉంటే చిన్న యాక్టే, నేను ఎందుకు ఎంత గొప్ప చెప్తాను, నాకు చిన్న యాక్ట్నెస్ నాకు మనసుకు నచ్చుతూ ఉంటుంది, అవసరం లేదు అసలు తనకి, కానీ సైలెంట్గా సూపర్. సో కళ్యాణ్ ఇంకా ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు, టీవీలోకి నన్ను వెళ్ళొద్దన్నో చివరికి నువ్వు కూడా వచ్చేసావు అది అని చెప్పి. బిగ్ బాస్ సమయం ముగిసింది అనగానే ఇక్కడ తనూజ గారు తీసుకొచ్చి ఒక శారీ ఇచ్చారు. ఏం లేదు, నార్మల్గా ఎందుకు ఇచ్చారని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఒక మంచిగా ఇచ్చారు అంతే. దేనికి అంటే తర్వాత చెప్పిన దానికన్నా కూడా ఇంకో పాయింట్ చెప్తాను. కళ్యాణ్ వల్ల తనకు ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లా ఫీల్ వస్తుంది కాబట్టి అది దాన్ని ఇండికేట్ చేస్తే ఇచ్చారు. తర్వాత కళ్యాణ్ అడుగుతాడులేండి వేరే విషయం, మీ కొడుకు తప్పు చేస్తే నేను కొట్టి చెప్తానా అంటే అని కూడా చెప్తారు. దాని తర్వాత కళ్యాణ్ ఇంకా ఫుల్ ఏడుస్తూ ఉంటే ఇమాన్యుల్ అందరూ హక్ చేసుకుని ఓదారుస్తూ ఉంటారు. దాని తర్వాత తనూజ కళ్యాణ్ డిస్కషన్. ఇది మనం నిన్న మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్నాం. ఒక్క పాయింట్ ఉంది, నాకు అలా అనిపించలేదు, మీకు అలా అనిపించింది కొంతమందికి, అదేంటి అని చెప్తా. తనుజ షీ సో ఇన్నోసెంట్ క్యూట్ అని చెప్తా ఉంటే కళ్యాణ్ డ్యామ్ ఇన్నోసెంట్ అని మనం మాట్లాడుకున్నాం. కావాలని పెట్టలేదు, చదువు కోసమే పెట్టానంటే అప్పుడు మాత్రం తను రియల్లీ క్యూట్గా అనిపించారు. అదేంటే కళ్యాణ్ డాడీ తప్ప తనకేం తెలియదు, సో లవ్ మ్యారేజ్ కదా అనగానే తనుజ ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా కూడా గివ్ అప్ అవ్వకుండా అలా ఉండాలి రిలేషన్లో అన్న విధంగా. సో వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా, అయినా సరే గివ్ అప్ అయ్యకుండా ఉన్నారు అనగానే కళ్యాణ్ ఆవిడ లాయల్టీ నాకు వచ్చింది, మరి నేను ఏమనుకుంటే నేను కూడా లాయలే, కొంచెం గుర్తించాలి అనగా తనుజ అది మీ వైఫ్ని అడిగితే తెలిసిద్ది అనగానే కళ్యాణ్ ఇక్కడ మరి ఒక్కొక్కరికి ఒకలా అనిపించుండొచ్చు, నాకు అనిపించలేదు. తర్వాత మీరు చెప్పినప్పుడు మళ్ళీ నేను చూస్తే నాకు అలా అనిపించింది, ఏంటంటే అది నువ్వే కదా అని చెప్పి. నాకు అంత లేదులే అని అనిపించింది నాకు, కానీ అది నువ్వే కదా అలా చూస్తేనే అది నువ్వే కదా లాగే ఉంది. భయ్యా అది నువ్వే కదా నువ్వు అనుకుంటే మాత్రం నీ కథ కంచికే,
ఇంటికి కాదు, కంచికి వెళ్ళిపోద్ది. సో అది నువ్వే కదా అంటున్నాడు. ఏదో సంథింగ్ ఏదో ఫీల్ అవుతున్నాడు. అది ఫ్రెండ్షిప్ అనుకోండి, లేదంటే సాఫ్ట్ కార్నర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది మీ వాళ్ళకే కానీ, బట్ సంథింగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఆ లైవ్లో ఆ పిల్లోస్ మీద టీఎన్ రాయటం, మేబీ పద్దాగా తనుజతో ఉండటం వల్ల అలా రాసి ఉండొచ్చు. అది ఏదైనా ఉండొచ్చు. ఎందుకు రాశారంటే ఇదే రీజన్ అని చెప్పలేం. కంక్లూడ్ చేసేసి ఇలా ఫీల్ అవుతున్నాడు, అలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పలేం. బట్ ఏంటంటే ఒక మాట చెప్తా, అది ఫీలింగ్ ఏదైనా సరే గేమ్లోకి వచ్చాక ఆ ఫీలింగ్స్ని పక్కన పెట్టి గేమ్లో ఆడకపోతే, గేమ్లో పాయింట్స్ చెప్పకపోతే, గేమ్లో ఆట ఆడకపోతే ఓవరాల్గా దెబ్బపడిపోద్ది. బాండ్ ఏదైనా ఉండొచ్చు, ఎలాంటి బాండ్ అయినా ఉండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కానీ అది గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. గేమ్కి డీవియేషన్ లాగా వీళ్ళిద్దరూ అరుచుకోవటాలు, గోల పెట్టుకోవటాలు, లేదంటే అన్నెసరీ సాక్రిఫైజ్ లాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతాం, అప్పుడు దెబ్బ పడుతుంది. మన గేమ్ని పక్కన పెట్టేసిన వాళ్ళు అవుతాం. అది దాని ఎఫెక్ట్ అవ్వకుండా ఏం చేసుకున్నాడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఫ్యాన్స్ అందరూ అది ఫ్రెండ్షిప్ అనుకుంటారు, ఇద్దరికి మ్యూచువల్స్ క్యూట్ అనుకుంటారు. ఆపోజిట్లో ఉండేవాళ్ళు ఏంది ఎక్స్ట్రా బాండ్లు ఎక్స్ట్రా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ కళ్యాణ్, అది నువ్వే కదా అన్నట్టు అనిపించింది. ఏదైనా మాట్లాడాలంటే ఇంకా చెప్పు అని చెప్పి వచ్చి కూర్చుంటారు. చెప్పాను కళ్యాణ్ ఎందుకు ఇచ్చావు, వై మై మామ్ అంటే ఎందుకు అంటే సపోర్టివ్గా, నువ్వు నాకు సపోర్టివ్గా ఉన్నావు అంటే అందరూ ఉన్నారు సపోర్టివ్గా, అందరూ ఆ ప్రేమను చూపించారు, అందరూ ఆ కేర్ని చూపించారు, బట్ నువ్వు కొంచెం ఎక్కువ అర్థం చేసుకున్నావు, ఇంకా అందుకనే చెప్పి ఇచ్చాను. బట్ 5 వీక్సే లెఫ్ట్, ఇక్కడ మీరు గమనించండి. దాని తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది. సో ఏదైనా ఎక్కువ ఫీల్ అవుతున్నాయేమో ఫీల్ అవ్వకు, ఇంకా 5 వారాలే ఉన్నాయి. దాని తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది అని చెప్పి చాలా నీట్గా చెప్పారు. బయట మనం కలుద్దాం, ఫ్రెండ్స్గా ఉందాం. కొంతమందికి అది విషయం చెప్తున్నారు, బయటకు మీ ఇంటికి వస్తాను, మిమ్మల్ని కలుస్తానని. కళ్యాణ్కి అలా చెప్పట్లా. నేను చూసిందైతే చెప్పలేదు. చెప్పినా కూడా ఇంకా అంత పెద్ద విషయం కాదు. నాకు తెలిసి అయితే చెప్పలా. నీ జర్నీ నీది, నా జర్నీ నాది అని చాలా క్లియర్గా ఇండికేషన్ ఇస్తారు. ఇది ఇక్కడ వరకు ఈ బాండ్, ఈ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఆలోచించుకొని, ఎందుకంటే తనకన్నా కొద్దిగా చిన్నోడే, కొద్దిగానా పెద్దగానో ఏదో ఒకటి చిన్నోడే. సో ఎక్కువ దాని గురించి ఫీల్ అవ్వకు, ఆ ఏజ్ అలాంటిది, అది కొంచెం ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎలానో ఆంటీ వచ్చారు కాబట్టి ఇవ్వాలనిపించింది ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హెల్త్ బాగాలేనప్పుడు నాకు ఫ్యామిలీ మెంబర్లా ఉన్నావు, అది నన్ను మంచిగా చూసుకున్నావు, నాకు నుంచున్నావు, అందరికన్నా ఎక్కువగా నుంచున్నావు అని చెప్పి. ఏదైతే ఆ టాస్క్లో నాకు సపోర్ట్గా ఎవరు లేరని చెప్పి తర్వాత కళ్యాణ్ ఫోటో పెట్టారో, సో ఇప్పుడు దానికి ఒక రియలైజేషన్కి కంటిన్యూషన్గా నువ్వు ఉన్నావు అని చెప్పి గుర్తిస్తున్నారు. కళ్యాణ్ ఇవన్నీ మిడ్ నైట్ టాక్స్ లేవు, ఈ మాటలు నీకు ఎత్తేసాడు మన బిగ్ బాస్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ నీ నుంచి, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏం లేదు. నీ మీద కొంచెం ఎఫర్ట్స్ నాకు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఏదైతే చెప్పావో ఫ్యామిలీ అన్నావో అంతే. నువ్వు నన్ను ఫ్యామిలీ అనుకున్నావు కాబట్టి, ఫ్యామిలీ అంటున్నావు కాబట్టి నాకు కొంచెం నీ మీద ఎఫర్ట్స్ పెట్టాలనిపిస్తుంది అంతే. అంతకు మించి నీ నుంచి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తిని క్లియర్ చేస్తున్నాను, నీ జర్నీ నీది, నా జర్నీ నాదంటే అలా ఏం లేదు, ఇంకోలా ఏం లేదు. జస్ట్ ఫ్యామిలీ మెంబర్, ఆ విధంగా నేను ఎఫర్ట్స్ పెడుతున్నా. నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునే దానిలో నేను ఫస్ట్ రోలో ఉంటా. మొదటి వ్యక్తి నేను అన్నట్లా, నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునే చాలామంది వ్యక్తుల్లో నేను ఉంటా అని చెప్పి చాలా క్లియర్ చేశాడు. సో ఇప్పుడు ఎవరికైనా ఇది లవ్వు అనే ఫీలింగ్ ఉంటే కనుక సో క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నాడు. ఇంకా మీరు స్టిల్ మీరు ఏదనుకోవాలని అది అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఆవిడ నుంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని ఫీల్ అవుతుంది కాబట్టి నేను కూడా, నువ్వు అలా ఫీల్ అవుతున్నా, నేను కూడా ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాడు. తనుజ ఈ ఒక్క పార్ట్ నచ్చే, మీ ఇన్నోసెంట్ మదర్కి ఇచ్చాను, దెర్ ఈజ్ నథింగ్ పర్సనల్గా అయితే ఏం లేదు. జస్ట్ ఏంటి అంటే మామూలుగా సపోర్టివ్గా ఉంటున్నావు, కేరింగ్ తీసుకుంటున్నావు కాబట్టి ఇచ్చాను, అంతకుమించి ఏదీ లేదు అన్న విధంగానే. సో క్లారిటీతో ఉన్నారు, తిన క్లారిటీ ఉంది. మ్యాక్సిమం కళ్యాణ్ కూడా క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ సుమనన్న, దివ్య, భరణి గారు. సుమనన్న చెప్తా ఉంటాడు ఏంటంటే నీకు దెబ్బ తగిలింది, నీతో నేను రిలేషన్ ఇష్టపడుతున్నప్పుడు ఏంటంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నీతో నేను ఉన్నాను, నాకు ఇష్టం అన్నప్పుడు నీకు ఏదైనా వస్తే దానికి అడ్డుగా నేను నుంచుంటా, షీల్డ్గా నుంచుంటా, నేను తీసుకుంటాను అంటారు. దానికి ఇవ్వడమంటారు దివ్య, ఈ త్యాగాలు చేయొద్దు. ఇది మేబీ మరి 50 లైవ్ చూస్తే క్లారిటీ వచ్చేదేమో ఈ పాయింట్. మరి ఈ పాయింట్ని మిస్ అయ్యా. మేబీ ఏంటి అంటే మరి లైవ్లో ఉండకుండా కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్లో మాత్రం ఇది లేదు. అయితే మరి వేరే వాళ్ళకి త్యాగం చేస్తారనో ఇంకోటనో దాని గురించి అనుకుంటా, 50 మినిట్స్ త్యాగం కోసం అనుకుంటా, దేని గురించి అనుకుంటా. నేను ఎవరి గురించి, ఇది నా క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఎందుకు మార్చుకుంటా? దివ్య ఎందుకు ప్రెజరైజ్ చేస్తుంది ఇలా ఉండకూడదు అలా ఉండాలని చెప్పి? అది ఆయన ఓన్ క్యారెక్టర్, ఆ మనిషి అంతా. ఇప్పుడు దాన్ని నువ్వు తీసేస్తే అది సోల్ తీసేసినట్టే, బాడీ మిగిలిపోద్ది. దివ్య, మా అమ్మ అంత మంచిగా ఉంది మాట్లాడినప్పుడు నా పేరెంట్స్ తప్పితే, అంటే మీరు ఎందుకు నాతో మాట్లాడటానికి ఇగ్నోర్ చేస్తున్నారు, లేదంటే భయపడుతున్నారు ఎందుకు? మా పేరెంట్సే నాకు ఎక్కువ, మా పేరెంట్స్ మీతో చాలా మంచిగా చెప్పారు, మా పేరెంట్స్కే లేనిది ఫరక్ పడినప్పుడు నేను ఇంకెవరిని ఫరక్ పడదు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ తర్వాత మీరే, నేను అది చెప్తున్నా, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాది ఇది అని చెప్తున్నాను. అయినా మీరు ఇంకా గేమ్ అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేనని. ఆయన గేమ్ అనుకోవట్లేదు. ఆయన ఏంటి అంటే మిగతా వాళ్ళకి అది వేరేలా కనిపిస్తుంది, అది బాండింగ్ వేరేలా కనిపిస్తుంది. బాండింగ్ వేరే కనిపిస్తుంది అంటే బాండ్స్ వల్ల భరణి గేమ్ కనిపించట్లేదు, నువ్వేదో గేమ్ ఆడుతున్నారు, మీరేదో గేమ్ ఆడుతున్నారు ఆయన అనట్లా. ఆయన సైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి అసలు దివ్య ప్రయత్నించట్లా.
ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, సరేలే ఆయన కంఫర్టబుల్గా లేనట్టుంది అన్న విషయాన్ని ఆయన చెప్పకుండా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవట్లా. పోనీ ఈయనైనా చెప్పాలా స్ట్రిక్ట్గా ఉంటాడంటే ఉండడు. దీని తర్వాత ఈయన కూడా కోతి డుంబ్రి టుంబ్రి అనుకుంటే పిలుస్తూ ఉంటాడు, ఏదో నేను మా అబ్బాయిని పిలిచినట్టు. ఎందుకు? ఏదో గ్యాప్ ఇవ్వాలి కదా. ఇద్దరిది మిస్టేక్స్ ఉంటున్నాయి ఇందులో. దూరం ఎందుకు చేస్తున్నారు అది అని చెప్పి, మా అమ్మ వచ్చింది కదా ఇంకెందుకు నాకు ఇదంతా, మా అమ్మ వచ్చింది, నేను రిలాక్స్, నా గోల్ ఇది అయిపోయింది, ఆయనకి ఏం ఫీలింగ్ ఉందో నాకు తెలియదు, నేనైతే వెళ్ళిపోతా, బయట మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉందని చెప్పింది, నేను వెళ్ళిపోతాను, ఓకే నాకు ఏదైనా పర్లేదు అన్నట్టు. చాలా వరకు ఆవిడ పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, బ్రదర్గానే ఫ్రెండ్గాను. కానీ అది ఆవిడని ఎఫెక్ట్ చేస్తున్న విషయం. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎలాంటి ఫీలింగ్స్ ఫీల్ అవుతామో మనం గమనించాం, అది బయట నుంచి చూసే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. చెప్తా, అది భరణి గారి త్యాగాల మీద, భరణి గారి గేమ్ మీద మాట్లాడితే ఒక పరంగా ఓకే, కానీ యాజ్ అ వెల్విషర్గా ఆయన మిగతా రిలేషన్షిప్లో కూడా దూరిపోతే ఇంకా ఆయన ఉండడు, అన్నీ కట్ చేసేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడదాం ఆ టైం వచ్చినప్పుడు. నెక్స్ట్ నీకు ఒక్కదానికి ఎఫెక్షన్ కేరింగ్ ఉందా, ఇతరులకు ఏం లేదంటే లేదు, జీరో అయ్యి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత తనుజ అండ్ భరణి ఇవన్నీ మిడ్ నైట్ టాక్స్లో లేవు, మిడ్ నైట్ మనకు చూపిలా. తనుజాకి ఆయింట్మెంట్ రాస్తున్నారు ఆయన. సో ఇమ్ము వచ్చి అడుగుతాడు ఏమైందంటే ఇలా స్వెల్లింగ్ వచ్చిందంటే, మార్నింగ్ నుంచి నువ్వు ఎట్లాగే ఈ స్వెల్లింగ్తో తిరుగుతున్నావా అది అని చెప్పి అంటూ ఉంటాడు. దాని తర్వాత భరణి గారికి దివ్య వచ్చి అంటది, మీకే చేయి కదలటం లేదు, మీరెందుకు రాస్తున్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా మీకెందుకు అని. ఇక్కడ నేను ఈ యాంగిల్లో చూసినప్పుడు దివ్యకి ఒక కన్సర్న్ కనిపించింది నాకు. ఏంటి, మీకు బాగాలేదు కదా, ఎందుకంటే మీకు ఇంకా ప్రెషర్ పడుద్ది, మీ చేయి బాగాలేదు, మీరు అలా మసాజులు చేస్తూ ఉంటే మీ చేతి మీద ఇంకా ప్రెషర్ పడుద్ది, మీకు ఇంకా తగ్గదు. వెల్విషర్ అనుకోండి, ఒక డాక్టర్ అనుకోండి, ఏదైనా సరే ఇక్కడ తను జల్సీ చూపినట్టు అనిపించదు, వేరే యాంగిల్లో చూస్తాయి. సరేనా? నెక్స్ట్ భరణి అంటారు, హార్ట్ ప్యాక్ తీసుకురా దివ్య, నువ్వు తెస్తానంటే నువ్వు డాక్టర్ కదా అంటే, అదే అవన్నీ వద్దు, డాక్టర్ గిట్ట వద్దు, తెస్తున్నా అని. తనుజ చేయాలనిపించింది చేస్తున్నా అనేసి నీట్గా చెప్పండి, అది ఇదే ఎందుకు కవరింగ్, ఆ మాటలు వేరే మాటలు అంటే నేనే చేయగలను, ఆ విధంగా ఎందుకు, నాకు చేయాలనిపించింది చేస్తానని చెప్పండి, కవరింగ్ మాటలు ఎందుకు మాట్లాడతారు, నాకు ఇదే నచ్చదని ఆవిడ. దాని తర్వాత భరణి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా నేనే బాగా చేయగలను నా నమ్మకం ఉందంటే, ఎస్ అడిగినప్పుడు మరి అదే చెప్పాలి కదా, చెప్పకుండా ఎందుకు వేరేవన్నీ చెప్తారు అని నవ్వుతూ, మళ్ళీ ఇప్పుడు కోపం దాని మీద చూపించకండి అంటే మసాజ్ చేస్తారు కదా దాని మీద చూపించకండి, నవ్వుతూ మళ్ళీ ఎక్కడ నేను ఇరిటేటింగ్ అనేసారు అని చెప్పి నవ్వుతూ మామూలుగా అన్నారు. దాని తర్వాత భరణి గారు, హార్ట్ ప్యాక్ తీసుకొస్తుంది కదా ఎందుకు అలా అంటావు అంటే, ఇప్పుడు నేనేదో తను బ్యాడ్ చేస్తున్నట్టు, ఆవిడ తనను బ్యాడ్ చేయట్లేదు, మీకు చెప్తున్నారు, మీరు కొంచెం గట్టిగా మంచిగా చెప్పండి, ఏం లేదు నాకు చేయాలనిపించి చేస్తున్నాను అంతే, నువ్వే కంగారు పడొద్దు అన్నట్టు. సో దాని తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చి హార్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్ళిపోతే, కోపం వద్దురా అని చెప్తారు. చెప్పినప్పుడు వీడు కొంచెం లేదు అన్నట్టు కొంచెం ఇసుక్కున్నట్టు వెళ్ళిపోతా ఉంటే ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. దివ్య నేను చెప్తున్నాను దివ్య చేయొద్దని చెప్పాను దివ్య అని చెప్పి గట్టిగా అరుస్తున్నారు. అరుస్తుంటే ఈవిడేమంటారు, నీ గురించి కాదురా అది ఆయనకు ఉండాలి అని. కమ్యూనికేషన్ గ్యాప్. ఆయనకు ఉండాలన్నప్పుడు ఆవిడకి ఏం చెప్పాలి, కాదురా తనకు చేయి బాగాలేదు అందుకోసం నేను చెప్తున్నాను చెప్పి డీటెయిల్గా చెప్పాలి. అది ఆయనకు ఉండాలి అంటే ఏంటి, అక్కడ నీకు ఎందుకు చేయాలి, నీకు చేయకూడదు, నీకు దూరంగా ఉండాలని ఆయనకు ఉండాలన్నట్టు అమ్మాయికి అర్థమవుతుంది. ఇలా గ్యాప్లు వస్తున్నాయి, సగం గ్యాప్లు ఇలాగే వస్తున్నాయి. ఆవిడ కూడా కావాలని క్లియర్గా చెప్పకుండా సగం చెప్పి వదిలేస్తున్నారు. సరే ఇక్కడ స్టిల్ భరణి గారి మీద కేరింగ్ అనుకుందాం, నెక్స్ట్ ఇంకో పాయింట్ దగ్గర తేడా కొడతా ఉంటుంది, అది ప్రాబ్లం అవుతుంది, అది అమ్మాయికి అర్థం కావట్లేదు. ఇది నా మీద చేసి ఆయనకు ఉండాలని చూడండి, ఇప్పుడు చూడండి ఏంటి ఆయనకు ఉండాలి అని చెప్పి పరిచేసుకుంటే వెళ్ళిందంటే ఏంటి అంటే దూరంగా ఉండమన్నట్టే కదా. మీరు అప్పుడు చెప్పాలి తనకి, నాకు కూడా హట్ అవుతుంది, నేను బయటకు చెప్పడం లేదంటే హట్ అవుతున్నట్టు కాదు, నేను తీసుకుంటున్నా అందుకని ఆవిడ దూరంగా ఉంటున్నానని చెప్తున్నారు, మీకు దూరంగా ఉంటున్నాను ఎందుకంటే అమ్మాయి జలసీ ఫీల్ అవుతుంది అన్న విధంగా. బెటర్ నేను మాట్లాడటమే మానేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. దీని తర్వాత నైట్ వాళ్ళు ఆవిడ కెప్టెన్సీలో పడుకుంటే వెళ్ళి మాట్లాడతాడు భరణి అన్న, మాట్లాడితే నేను వద్దు ఇప్పుడు మాట్లాడి నేను పడుకుంటాను అంటారు. అదే నాకు ఇప్పుడు అర్థమైంది, అది ఎందుకు వచ్చే సడన్గా ఏంటి అని చెప్పి. అందరితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలాగా ఫీల్ అవుతుంది అని చెప్పి. దాని తర్వాత భరణి అన్న హౌస్మేట్గా కూడా చేయడానికి ఏదైనా ఇబ్బంది అయితే ఎలాగా అంటే, అది మీరు తనతో మాట్లాడాలి, నేను హౌస్మేట్గానే చేస్తున్నాను అంతకుమించి బాండ్ ఏం లేదు, అమ్మాయి ఏదైనా ఫీల్ అవుతుందని చెప్పి. భరణి అన్న ఆవిడ ఫీల్ అయితే ఈవిడికి చెప్తారు, ఈవిడ ఫీల్ అయితే ఆవిడికి చెప్తారు. ఆయన కూడా కమ్యూనికేషన్ రావట్లేదా, చేయలేకపోతున్నారా, భయపడుతున్నారా అన్నది ఒక ప్రాబ్లం. భరణి అన్న దివ్యతో నేను ఎందుకు మాట్లాడాలి తనుజ అంటే, ఫీల్ అయింది తను కాబట్టి మధ్యలో వచ్చి మామూలుగా వచ్చి ఓకే నవ్వుతూ ఎందుకంటే మీరు చేయటం అని చెప్పి మామూలుగా అలా మాట్లాడి చెప్పేస్తుంటే సింపుల్గా అయిపోయేది. ఆడు కొంచెం గట్టిగానే ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి ఇంత ప్రాబ్లం వచ్చింది. తను ఎందుకు అలగాలి తనుజ, తను ఎందుకు అలగాలి, తను ఎందుకు అరిచి వెళ్ళాలి, మీకు తెలియదా మీకు ఏం చేయాలని పాయింట్. భరణి అన్న తెలియదా భరణి అన్న ఏం చేయాలని. పోనీ ఏదైనా చెప్పాలనుకుంటే తర్వాత నెమ్మదిగా పక్క తీసుకెళ్ళి, ఏమంటే మీకోసం నేను కేరింగ్ చేసుకుంటున్నాం మీ చెయ్యి కోసం, మీరేమో ఆలకిలికి మసాలా చేస్తే చెయ్యట తగ్గిద్దండి అంటే ఓకే. ఎందుకు పర్టికులర్గా అలా చెప్పాలి, ఎస్పెషల్లీ అక్కడ తనుజ ఉంది కాబట్టి.
ఆ పాయింట్ పద్దపద్దాక వస్తుంది కాబట్టి తనుజాతో తిన కంపారిజన్ హైలైట్ అవుతుంది కాబట్టి లాస్ట్ వీక్ నాగార్జున గారు తనుజాను ఎత్తుకున్నావు తిన ఎత్తుకోవాలని పాయింట్ బయట తీశారు కదా. ఇప్పుడు ఎదురుగా కూర్చుంది ఇమాన్యుల్ ఇది అయ్యి తిని అలా అంటే తిని అన్నట్టు కళ్యాణ్కి చేసిన ఇలాగే నేను రియాక్ట్ అవుతానని చెప్పి చేస్తే ప్రాబ్లం ఉండేది కాదు. తనుజ ఉన్నప్పుడు ఓకే నేను ఇలా మాట్లాడితే ప్రాబ్లం అయిద్దేమని చెప్పి ఒక సెకండ్ ఆగాలి, ఆగపోతేనే డ్యామేజ్లు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బయటకు వచ్చేసారు భరణి అన్న దివ్య. ఎందుకు కోపంగా వెళ్ళిపోయావు అంటే మీకు లేదా, మీరు బ్రెయిన్ వాడరా అని చెప్పి ఆ వాయిస్ ఆ మాట్లాడే విధానం భరణి అన్న ఫ్యాన్స్ కానీ భరణి అన్న ఫ్యామిలీ కానీ ఎలా తీసుకుంటారు, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు దివ్య. భరణి అన్న అది జనరల్గా నేను మామూలుగానే ప్రెస్ చేయాలి, నేను మార్నింగే చెప్పాను చేస్తానని చెప్పి నేను చేశానంటే నేను చేస్తే ఇది హాట్ ప్యాక్ కూడా నేనే పెడతానంటే ఎందుకు చెప్పారు, మీ చేతిలో నొప్పి లేదా అని చెప్పే విధానం, టైమింగు, ఆపోజిట్ పర్సను ఇలా చాలా ఉంటాయి. దివ్య అంత ఇంటెలిజెంట్ కాదా అంటే దివ్య చాలా ఇంటెలిజెంట్. ఎందుకు కోల్పోతుంది అంటే అక్కడ భరణి గారి మీద కేరింగ్ అని కాదు, ఆపోజిట్లో క్లియర్ కట్గా పొసెసివ్నెస్ జలసీ కనిపిస్తుంది తనుజ. అందుకోసం చెప్పి ఎక్కడ కొన్ని మాటలు ఆపుకోవాలి అక్కడ ఆపుకోలేకపోతుంది, తన ఇంటెలిజెన్స్ మొత్తం అక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఇదిదా మెయిన్ ప్రాబ్లం. భరణి అన్న చిన్నదానికి ఎందుకు దివ్య అంటే చిన్నది కాదు ఇది, అసలు ఆలోచించిన మీ గురించి ఇన్ని వారాలు మీకు నొప్పి తాగటం లేదు, ఏ వీక్లో తగిలింది దెబ్బ అది అని చెప్పి కరెక్టే పోనీ కరెక్టే, కానీ ఆలోచించాలి కదా ఎక్కడ మాట్లాడుతాం, ఎవరి ముందు మాట్లాడుతాం, ఎందుకు మాట్లాడకూడదు, తనతో మాట్లాడే ప్రాబ్లం ఏమవుతుంది అని చెప్పి. తనతో మాట్లాడితే ఫీల్ అయిపోతున్నాము మాట్లాడలేదు అంటుందంటే నేను అక్కడ ఎవరున్నా కూడా మళ్ళీ అదే వెరీ గుడ్ అలాగే మాట్లాడారా ఓకే అమేజింగ్, ఎందుకు అనవసరం అంటే అక్కడ ఎవరున్నా కూడా ఇలాగే మాట్లాడతానంటది. అలా ఉన్నప్పుడు మాట్లాడటం కరెక్టే, కానీ తనుజకి మీకు ఉన్న రిఫ్ట్ ఏదో తెలుస్తుందో బయటకు వస్తుందో ఆలోచించుకోవాలి కదా. ఎనీవే నెక్స్ట్ ఉదయం లేచేపాటికి ఇమాన్యుల్ కామెడీ రీతితో మీ అమ్మ వచ్చేపాటికి పనులు చేస్తున్నట్టు నేను ఇంటి పనులన్నీ చేస్తానంటే కానీ నువ్వు చేసిన పనులన్నీ మర్చిపోతారు అనుకోకు, ఏదైతే డెమాంత ఉందో అన్నీ వస్తాయని చెప్పి జాగ్రత్తగా చూసుకున్నావు కదండి. నేను ఒకటి చెప్తాను చూడండి, ఫస్ట్ నుంచి నేను చెప్పిన మాట ఈరోజు చాలామంది నా రివ్యూస్ ఫాలో అవుతా ఉంటే కరెక్ట్ అయ్యే మాట ఏంటంటే ఇమాన్యుల్, రీతు, తనుజ ముగ్గురితో ఒక ప్యాక్ వీళ్ళు బయట మాట్లాడుకొని వచ్చుంటారు, ఎంత కాదన్నా ఏదో డిస్కస్ చేసుకొని వచ్చుంటారు, ఎంత కాదన్నా ఇమాన్యుల్ రీతు, ఎంత కాదన్నా ఇమాన్యుల్ తనుజ ఎలా మాట్లాడుకొని వచ్చుంటారు అన్నారా. ఈరోజు చాలా వరకు పకడబంది పక్కగా దొరికేశారు. ఫోన్లో మాట్లాడుకొని రావటం, నువ్వు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పటం, వాళ్ళ మదర్ చెప్పటం, ఇది చూసుకుంటానని చెప్పటం, ఎన్న తలదా ఇది తప్పలేదులేండి, ఇక ఫ్రెండ్స్ కదా చెప్పుకొని వచ్చుంటారు. లాస్ట్ టైం కూడా అవినాష్ రోహిణి నా తెలిసి వాళ్ళు కూడా ఇలాగ ఫోన్ మాట్లాడుకొని వచ్చారు. రీతు అమ్మ నన్ను చూసుకోమందంటే నువ్వే వదిలేసావు అంటే ఎక్కడ రా మీ అమ్మ ఫోన్ మాట్లాడినంత సేపు కూడా నువ్వు సీజన్ మొత్తం నాతో ఉంటాయి కదా నేను చూసుకోవడానికి. సో ఫోన్లో చెప్పుంటారా మా అమ్మాయి నువ్వు జాగ్రత్త చూసుకుంటారంటే పంపిస్తానండి, ఏదో పిక్నిక్ పంపిస్తున్నామా, బిగ్ బాస్ గేమ్కి పంపిస్తున్నాం, మనం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడతారు కదా ఇండివిజువల్గా. నెక్స్ట్ దివ్య అండ్ భరణి, ఇక్కడతో మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది మా ఏంటి అన్నది ప్రాబ్లం. దివ్య ఎవరు రాశారు నేను మీ చేతికి ఆయన మసాజ్ ఏదో ఆయిల్ రాయటం ఏదో తనుజ రాసిందా పెద్ద ఆయుర్వేదిక్ సెంటర్. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు తను వచ్చి నువ్వు ఇలా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది నీకు అని చెప్పి భరణి గారు అంటావంటే నా దగ్గర కొంచెం మాట్లాడి వచ్చేస్తుంది తనకి, తనేమో ఆ పాయింట్ మీద కూర్చుంది అంటే దివ్య కూర్చోమనండి, ఆ పాయింట్ మీద పడుకోమనండి, ఏదైనా అమ్మనండి. ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి క్లోజ్గా వస్తుందని చెప్పి బాధ లేదు, కోపం లేదు, కన్వీనియన్స్ ప్రకారంగా వచ్చి వెళ్తూ ఉంటుంది, అది నా ఫీలింగు అని. ఈ ఫీలింగ్ చెప్పడానికి మీరు వేరే మార్గాలు ఎత్తుక్కుంటా వేరే ఏదో చేసుకుంటా ఎందుకు ఇదంతా. పోనీ ఈ ఫీలింగ్ రైటా అంటే ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో క్లియర్ కట్గా జలసీ పొసెసివ్నెస్ క్లియర్గా ఫీల్ అవుతున్నారు. మిగతావన్నీ ఇది పొసెసివ్నెస్ కాదు ఇది జలసీ కాదు అని చెప్పుకోవడానికి దానికి రీజన్లు ఎత్తుకుంటున్నారు. ఒకసారేమో మీ చెయ్యి నొప్పి మీరెందుకు చేస్తున్నారని చెప్తారు, ఒకసారేమో ఆవిడ మీకు ఎందుకు రాస్తుందంటారు, ఒకసారేమో ఆవిడకి ఇది లేదు కన్వీనియంట్గా వచ్చేళ్తుంది కన్వీనియన్స్ ప్రకారం వచ్చేళ్తుంది అంటారు. గేమ్లో భరణి అన్న ముందున్నాడా ఆవిడ ముందుందా, ఆవిడ వచ్చి భరణి అన్నతో ఉంటే భరణి అన్నకి హెల్ప్ అవుతుందా లేదంటే ఆవిడకి హెల్ప్ అవుతుందా, ఎందుకు వస్తుంది కన్వీనియంట్గా. అండ్ ప్రతిసారి ఆవిడే వస్తుందా, భరణి అన్న వెళ్ళట్లేదా, భరణి అన్న మాట్లాడలేదా, భరణి అన్న నుంచి ఏమి లేకుండా ఆవిడ వస్తుందా, ఇవన్నీ దివ్యకి తెలియదా, తెలుసు. పొసెసివ్నెస్తో ఒక్కొక్కసారి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నారు, అది ఆవిడ తెలుసుకోలేకపోతున్నారు చూడలేకపోతున్నారు. నేను ఇక్కడ వాళ్ళ మదర్ని కూడా తప్పుపడతాము. కరెక్ట్గా ఒక మంచి క్లూ ఒక హింట్ ఇవ్వకుండా ఆవిడేంటంటే ఆవిడ క్యారెక్టర్లో ఆవిడ ఉన్నారు ఎంజాయ్ చేయాలి అన్న దాంట్లో అలా వెళ్ళిపోయారు. వాళ్ళ రిలేషన్కి ఒక ఇది ఇచ్చుకున్నారు తప్పితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు తప్పితే అది బయటకు కొంచెం వెళ్ళట్లేదు అన్న విషయాన్ని కొంచెం ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చెప్పాల్సింది తనకి. నీకు బాండ్ నీకు అన్నయ్యలాగా నువ్వు ఫీల్ అవుతున్నా కానీ అలా అనిపించలేదు, కొంచెం వాళ్ళిద్దరిని వదిలేసి ఆడియన్స్ చూసుకుంటారు. ఒకవేళ తనకి ఏదైనా రాంగ్ ఇంటెన్షన్ ఉంటే ఆడియన్స్ తీసుకుంటారు తనుజాని భరణి గారిని.
ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చి ఏం చేసింది? మనకేం పాడైపోతుంది కదా, మనకేం చూసుకోవాలి కదా. ఇప్పటికైనా భరణి గారు డాక్టర్ వచ్చి చెప్పిన తర్వాతైనా ఆయన చాలా చెప్పకనే చెప్పింది ఆ అమ్మాయి. దివ్యకి ఎంత అర్థమైందన్న తర్వాత తెలిసిద్ది మనకి. అంత అయ్యేలోపల మనం బయటకు వచ్చేస్తాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ బయటకు వచ్చేస్తానే మంచిది అనిపించింది నాకు. ఎవరు క్లోజ్ అన్న పరకపడదు, కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు వస్తేనే నాకు చిరాకు అని చెప్పి. మీకు ఎందుకండి చిరాకు? అది మీతో వస్తున్నారా ఆవిడేమైనా? భరణి అంత వస్తే మీకేంటి ప్రాబ్లం? అది ఆయన చూసుకుంటారు కదా. మీరెవరు? హూ ఆర్ యూ టు డిసైడ్? ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయికి లేదు ప్రాబ్లం, మీ బాండ్ సూపర్ ఉంటుందని సర్టిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం తూచి చేయంగా మన ఎదలైపోయినట్టేనా? ఎందుకు మనం వచ్చింది దేనికి? మనం ఆడుకోవడానికి. సరే మనకు ఒకరు కనెక్ట్ అయ్యారు, దాంతో మనతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాం అది మాట్లాడుకోవాలి, అది చూసుకోవాలి అంతే. వాళ్ళు వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నారు ఏంటన్నది వాళ్ళ ఇష్టం. ఎక్కడైనా ఒక పాయింట్ అరే ఇలా తేడా జరుగుతుందేమో, నీ గేమ్ నువ్వు చూసుకో అని చెప్పి వదిలేయాలి తప్పితే ఇంక దాన్ని పట్టుకొని పీక్కుంటా చేస్తా ఉంటే కరెక్ట్గా వెళ్ళదు. సో ఇది దానికోసం ఆ అమ్మాయి ఏదో కన్వీనియంట్గా వస్తుందన్న పాయింట్ కన్నా కూడా ఆవిడకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నా ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది అన్న ఫీల్ అవుతున్నట్టే ఉంది. రాంగ్గా ఉంది మొత్తం అంతా. సరే నెక్స్ట్ రీతు వాళ్ళ మదర్ వచ్చారు. ఆ ఫ్రీజ్ గేమ్ ఇవన్నీ ఆడిపించి ఆ మిస్టర్ నడిపిస్తే నిన్ను కొట్టాలి, చాలా ఉంది నీకు చెప్పాల్సినవి, నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటంటే అమ్మ అందరి ముందు చెప్పి బరవదేకే పదా పక్కకి వెళ్ళిపోదాం అది అని చెప్పి కొద్దిగా ఉంటుంది. వాళ్ళ మదరు ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే మనం కొన్ని వారాలు ముందుకెళ్తే బయట సోషల్ మీడియాలో ఆమె మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. బయట ఎలిగేషన్స్, లోపల చేస్తున్న పనులు వీళ్ళకి తెలియదు. వీళ్ళ లోపల హాయిగా బాగానే ఉంటారు, 4 పాటలు 2 డాన్సులుగా, 4 గొడవలు 2 టాస్కుల్లాగా. బయట వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుని ఉంటుంది వాళ్ళ మదరు, ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఏడ్చుకుని ఉంటారు ఒక్కళ్ళే. ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు ఏదో అంటూ ఉంటారు. గట్టిగా ఆడితే ఎవరైతే వచ్చి పొగిడితే వెళ్తారో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏంటి మీ అమ్మాయి అని చెప్పి వాళ్ళు మాట ఏదో అంటారు కదా. ఎంత మనకు దూరంగా ఉన్న ఇరిగింటోళ్ళకి పొరిగింటోళ్ళకి సోషల్ మీడియాలో ఏదో కనిపిస్తుంది కదా, టీవీలో ఏదో కనిపిస్తుంది కదా, రీల్స్లో ఏదో కనిపిస్తుంది కదా. వాళ్ళకి గేమ్ ఆడే చుట్టాలు ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరితో ఫోన్ చేసి వాళ్ళు ఏదో చెప్తారు కదా, అమ్మ మనసు బాధపడిద్ది కదా. అది ఆవిడ బాధ. ఇంకా స్టిల్ కొంచెం బెటర్ పొజిషన్లో వచ్చారు. ఇంకొంచెం 2-3 వారాలు ముందుగానే వచ్చింటే ఇంక దారుణంగా ఉండే సిచ్యువేషన్ కొట్టిసేవాళ్ళు నిజంగానే. ఎందుకంటే ఆవిడ స్ట్రెస్ తీసుకున్నారు కాబట్టి ఆవిడ సైడ్ నుంచి ఆలోచిస్తే. కానీ ఇక్కడ లోపలికి వచ్చారు కాబట్టి మరీ అంత ఇదిగా వెళ్ళిపోలేదులేండి, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోలేదు. ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతే అది మళ్ళీ రీతుకు కూడా దెబ్బడిపోద్ది, డెమోన్కి కూడా దెబ్బడిపోద్ది. అయితే ఒక్కటి నాకు కొంచెం ఇది అనిపించింది ఏంటంటే డెమోన్ ఇంకొంచెం మంచిగా రిసీవ్ చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే డెమోన్ వాళ్ళ మదర్ రీతుని చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సో రీతు వాళ్ళ మమ్మీ కూడా చూసి వచ్చారు కాబట్టి దాన్ని ఇంకొంచెం బెటర్ వేలో డెమోని రిసీవ్ చేసుకుని హక్ చేసుకుని ఆశీర్వించి బ్లెస్సింగ్ అలాంటివన్నీ ఇచ్చి గేమ్ మీద ఫోకస్ చేయండిరా, మిగతావన్నీ బయట చూసుకోండిరా అని ఒక్క మాట అనేసి ఉంటే భలే ఉండేది. ఇది ఒక్క ఇన్పుట్ ఎవరైనా ఆవిడ గట్టిగా చెప్పి అది ఇద్దరికీ వెళ్ళిపోతుంది. ఏదైనా ఉంటే బయట చూసుకోండి, ఇంకొదిలేండి. లాస్ట్ 4 వారాలు ఉన్నాయి, అరుచుకోటాలు, కోపడికోటాలు, గిల్లి కజ్జాలు లాంటి వద్దు. ఎందుకు నీ గేమ్ మీద ఫోకస్ అయ్యి తనకే ఫోకస్ చేయండి. ఆల్ ది బెస్ట్. నీకు చాలా పొటెన్షియల్ ఉంది, తనకి చాలా పొటెన్షియల్ ఉంది. అది ఇద్దరు ఇడిగా ఉన్నప్పుడు చాలా గట్టిగా కనిపిస్తుంది, కలిసి ఉంటే కనిపించట్లా. దాని మీద ఫోకస్ చేయండి, బయటకు వచ్చాక రండి మాట్లాడదాం అన్నట్టు ఏదైనా ఇలా చెప్పేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎందుకంటే ఇవి ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుతున్నారు. నేను డెమాన్ మదర్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు మామూలు, కానీ ఇవి సోషల్ మీడియా ఎన్ని ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇవి గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్ని చెప్పుంటే భలే ఉండేది. అక్కడ మిస్ అయ్యారేమో అనిపించింది నాకు. నచ్చట్లే చెప్పేసి డైరెక్ట్గా నచ్చట్లేదు ఇవన్నీ నువ్వు ఇలాగా అని చెప్తే అమ్మ అంటే నాకు చపాతీ కర్ర కావాలి అది అని చెప్పి దాని తర్వాత లోపల తీసుకెళ్ళి రేట్ చేస్తే మీ అందరితో మాట్లాడతాను, ఇమాన్యుయల్ నీతో ముఖ్యంగా వస్తాను నీ దగ్గరికి అని చెప్పి వెళ్ళారనమాట. బాగా ఆడుతున్నావు గేమ్, సరేనా? కాదమ్మా గేమ్ గట్టిగా ఆడుతున్నావు, ఎందుకు గేమ్ అంత బాగా ఆడుతున్నప్పుడు ఎందుకు నేనేదండి ఎందుకు మళ్ళీ ఇంత ఫైర్ ఉన్నప్పుడు మన స్టాండ్ తీసుకునే సత్తా ఉన్నప్పుడు ఎందుకు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఈ కెప్టెన్సీ టాస్క్ వస్తాం అనుకున్నారు. దాని తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ గోల్వి, టాప్ 5 దగ్గరలో ఉన్నావు. సో టాప్ 5 ఉన్నది వీళ్ళు టార్గెట్ క్లియర్గా చెప్తున్నారు. ఫోకస్ మొత్తం గేమ్ గట్టిగా ఆడు, ఎక్కడ కూడా తగ్గకుండా ఆడు అది అని చెప్తారు. అన్నయ్య ఏమన్నాడు నా గురించి అంటే అన్నయ్య కూడా మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, బాగా ఆడుతుంది ఇంకా బాగా ఆడాలి అది అని చెప్పి మళ్ళీ లో బ్యాటరీకి వెళ్ళిపోతుంది ఇది. సో తనుజాకి ఒకవేళ లో బ్యాటరీతో క్లోజ్ అయిపోతే అదే నా పాయింట్. మిడ్ నైట్ టాక్స్లో మిగతా పాయింట్స్ కంటిన్యూ చేస్తా. తనుజాకి తీసుకురా, తనుజ నీకు బాగా సపోర్ట్ చేస్తుంది అది అని చెప్పి తనుజాకి వాళ్ళ మమ్మీ రాలేదన్నారు, నేనే వాళ్ళ మమ్మీని అది అని చెప్పి ఇక్కడ కలర్ కోసం కూడా ఏదో డైలాగ్ వేశారు. తనుజ మీరు ఇష్టము చాలాసార్లు చెప్పాను, ఏదో వీడియో చూసారంట, చెప్పి నువ్వు ఎంత బాగా చెప్తున్నావో నేను ఏదైతే అనుకుంటే అదే చెప్తావు. ఒక పాయింట్ నువ్వు చెప్పు నామినేషన్స్ దగ్గర నాకు సూపర్ అనిపించింది. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, నెక్స్ట్ ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్, మీ ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది ముగ్గురికి వెళ్ళిపోతుంది, ముఖ్యంగా వీళ్ళిద్దరికి ఇంకా గట్టిగా వెళ్ళిపోతుంది ఇమాన్యుయల్తో ఉంటే. సో ఇమాన్యుయల్ తీసుకురా అంటే ఇమాన్యుయల్ తీసుకొస్తారు, ఎంయూ అస్సలు తగ్గేదే లేదా అని చెప్పి.
సో ఒక ఇండికేషన్ మీ ముగ్గురు కలిసి ఉండండి, మీ ముగ్గురు కాంబినేషన్ బాగుంటుంది. స్టార్టింగ్లో ముగ్గురు ఉండేవాళ్ళు, తర్వాత ఎవరి దారిలో వాళ్ళు ఎత్తుక్కున్నారు. ఇంకా సుమన్ శెట్టిది కామెడీ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా వచ్చిందని చెప్పి. దాని తర్వాత నాన్న కూడా ఆశపడ్డారు నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఉండాలని చెప్పి, ఆ కోరిక తీర్చాలి, అన్నీ బాగున్నాయి, నెక్స్ట్ కెప్టెన్ అవ్వాలి, మంచిగా కప్పుతో రావాలి, గేమ్ బాగా ఆడు అవన్నీ చెప్పారు. దాని తర్వాత టైం అయిపోయింది. యాస్టేజ్గా పవన్తో మాట్లాడి అని చెప్పి రీతి చెప్తుంది. పవన్తో మాట్లాడకుండా అలాగా అని చెప్తే సంజన గారి ఫేవరెట్ ముద్దలు కనిపించి తినిపిస్తానంటే గొడవ పడుతుందని చెప్పండి, మీ అమ్మాయితో గొడవ పడుతుంది. సుమన్ గారు చాలా ఇష్టం, బాగా ఉంటుంది అని చెప్పారు. పవన్ బాగా ఆడుతున్నావు, మంచిగా ఆడు అని చెప్పారు. అంతే. డెమాన్ కొద్దిగా డిసప్పాయింటెడ్గా ఫేస్ పెట్టాడు. మధ్యలో కూడా రోజు రూమ్కి తీసుకెళ్ళి సంజన గారు ఏదో చెప్తా ఉంటారు, ఎందుకంటే ఏదో చూస్తూ ఉంటే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ దానిలో ఉండిపోయింది. సో బర్నీ గారిని అందరూ చెప్తారు వెళ్ళిపోయేటప్పుడు, పవన్ మంచిగా ఆడుతున్నావు, సో మీ మమ్మీ మంచిగా మాట్లాడింది, మీ అమ్మని మా అమ్మని దగ్గర తీసుకుంది, హ్యాపీ అని చెప్పారు. మరి అలా తీసుకున్నారు కదా, మీరు కొంచెం దగ్గర తీసేసుకోవచ్చు కదా, పిల్లోడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, బ్లెస్ చేసేచ్చు కదా, బాగా ఆడినాను, ఆల్ ది బెస్ట్, నువ్వు కూడా బాగా ఆడుతున్నావు, కప్పుకు దగ్గరలో ఉన్నావు, 2 మాటలు చెప్పేస్తే పిల్లడు హ్యాపీ ఫీల్ అయిపోయాడు. మనోడికి ఏం పెద్ద అవసరం లేదు, 2 మంచి మాటలు డెమోన్కి, పెద్ద అవసరంలా, 2 మంచి మాటలు చెప్తే చాలు కరిగిపోతాడు, అంత మంచివాడు ఆ పిల్లాడు. ఇమాయిల్ అన్నట్టు కూరగాయలు కరెక్ట్గా కట్ అయితేనే చాలరా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కరెక్ట్గా అన్నం మంచి టేస్ట్ అయితే చాలరా దాన్ని ఇమ్యూనిటీలా ఫీల్ అవుతాడు అన్నట్టు. సేమ్ గేమ్స్లోనే ఫోకస్ చేయి, ఇంకేం వద్దు, నీకు అర్థమవుతుంది కదా, ఇంకేం వద్దు అని స్పెసిఫిక్గా చెప్పి వెళ్ళారనమాట. సో ఆవిడకి ఇచ్చిన హింట్స్ అయ్యి చెప్పకనే ఈవిడ కూడా చెప్పింది ఏంటంటే దూరం ఉండండి, కొంచెం గేమ్ మీద ఫోకస్ అయ్యి, ఇంకొంచెం తగ్గింది ఇంపాక్ట్ చెప్పాలంటే. పైగా డెమోన్ వాళ్ళు అందరూ కరెక్ట్గా రిసీవ్ చేస్తున్నారు, ఈవిడ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపిలా, లేదంటే కొంచెం గట్టిగానే చెప్పేవాళ్ళు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే గట్టిగా చెప్దామని వచ్చారు, గట్టిగా ఆడి గివ్ అప్ ఇవ్వకు అని చెప్పారు. దాని తర్వాత డెమోన్ అని రీతు మాట్లాడుకున్నారు. ఇది లైవ్లో చాలాసేపు డిస్కషన్ జరిగినట్టుంది, చూడాలి ఇంకేం చెప్పుకున్నారు ఏంటి అని చెప్పి. రీతు ఫ్యూ థింగ్స్ డోంట్ లైక్, ఫ్యూ థింగ్స్ దే లైక్, సో డిఫరెంట్ మైండ్ సెట్. మా అమ్మ గట్టిగా ఆడింది, సో మీ అమ్మతో వచ్చిన మా అమ్మది డిఫరెంట్ మైండ్ సెట్ అని చెప్పి, మా అమ్మ గట్టిగా ఆడిందంటే డెమోన్ ఇంకేమైనా చెప్పారా అంటే, మన గురించి ఏమైనా చెప్పారా అంటే, రీతు టైం సరిపోలేదు ఇంకేం చెప్పలేదంటే, నేను చూస్తూనే ఉన్నాను ఏంటి అని చెప్తే సంజన అక్క తీసుకెళ్ళిపోయింది. నాకు అనిపించింది, ఆలోచిస్తూ ఉన్నా ఏంటంటే, ఓకే ఒకవేళ అటు ఇటు అయితే రేపు నుంచి దూరంగా ఉండాలి, డన్ ఉంటాను అనుకున్నాను. ఉంటాను కానీ కట్ చేస్తే తర్వాత హెయిర్ని ఏదో సరిగ్గా వేరే సీన్లో కనిపిస్తూ ఉంటుంది, జరగని పనేది. నెక్స్ట్ బిగ్ బాస్ ఒకసారి ఎగ్స్, ఒకసారి టిష్యూ పేపర్ ఎట్లా పంపించి లైవ్లో ఇసిగిస్తూ ఉన్నాడు. కట్ చేస్తే బర్నీ అన్న వాళ్ళు డాక్టర్ వచ్చారు సర్ప్రైజ్ అని చెప్పి, బర్నీ గారు అని పిలిచారు. ఆవిడ రాగానే వాళ్ళ నాన్న హెల్త్ ఏదైతే లోపలికి రాగానే దెబ్బలు తగిలినాయో, కూతురు అల్లాడిపోయింది, రిప్స్ ఎలా ఉంది హెల్త్, ఇక్కడ ఇంకా తేడాగా ఉంది, తగ్గిపోయిందా అయ్యి అని చెప్తుంటే, సో ఏంటో ఉంది, హ్యాండ్ పెయిన్ తగ్గిందా అది అని చెప్పి మిగతా అందరూ చూస్తున్నారు. సుమన్ బాబాయ్ అని చెప్పి సుమన్ బాబాయ్ అన్నారు. నెక్స్ట్ తనుజ అక్క అని చెప్పి వెళ్ళి హగ్. బయట తనకు తెలుసు కాబట్టి, బయటని కాకపోయినా సరే ఎప్పుడు ఆవిడ బర్నీ అన్న కోసం ఏదో స్టార్టింగ్లో స్టాండ్ తీసుకురావడం తప్పితే ప్యూర్ ఇయే చూపించారు కాబట్టి ఆవిడకి తెలుసు, అది ఫీల్ అయ్యారు. ఏదైనా సరే వాళ్ళ డాడీకి హెల్ప్ అయ్యే పనులు చేస్తారు కానీ హెల్ప్ అని పనులు చేయరు కదా. బర్నీ అక్క హగ్ అని చెప్తే చెప్పకనే చాలా విషయాలు ఇక్కడ చెప్పేశారు దివ్యాని అర్థం చేసుకోవాలి. ఇంకా తనుజ చూస్తాను అనుకోలేదు, ఫైనల్లీ చూశాను నిన్ను అని చెప్పి ఇద్దరు అని చెప్పి గట్టిగా నాకు చేసుకుంటారు. మీది డాడీది బాండ్ ఫేవరెట్, నాకు చాలా ఎంజాయ్ చేస్తాం. 2 బాండ్స్ ఉన్నాయి అన్నకి, 2 బాండ్స్లో నీ బాండే నాకు ఇష్టం అంటే వాళ్ళ ఫ్యామిలీ అప్రూవల్ పొందింది, ఆడియన్స్ అప్రూవల్ పొందింది, ఈ బాండే, వేరే బాండ్ కాదు. దివ్య ఫేస్ బయటికి నవ్వుతుంది కానీ లోపల తల్లాడిపోయి ఉంటుంది. అదే తల్లలాడిపోయి ఉంటుందో అల్లాడిపోయి ఉంటుందో, తల్లడిల్లిపోయి ఉంటుంది. తెలుగు మీడియం చెప్పుకోకరా నువ్వు, తల్లడిల్లిపోయింది. సో అమ్మ నాన్న అందరూ బాగున్నారు, ఇమాన్యుల్ గారు ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పి సుమన్ క్యూటీ పైన అలాగా. దాని తర్వాత ఇక్కడేమో అన్నీ చెప్తుంటే దివ్యానే జూమేసి చూపిస్తాడు బిగ్ బాస్. సో బర్నీ అన్న ఇక్కడ చూడండి, నానమ్మ ఏం చేస్తుంది, రిప్స్ కోసం ఏమైనా బాధపడిందా అది అని చెప్పి. నానమ్మ అంటే వాళ్ళ మదరు, ఎంత పిల్లలు పెద్దయినా అమ్మ కోసం మళ్ళీ ఆలోచన ఉంటుంది, మా అమ్మ ఏమైనా బాధపడిందా అని చెప్పి. సో చాలా బాధపడ్డాం, చాలా ఎలాగా ఏమవుతుంది అని చెప్పి చూసుకోలేకపోతున్నాం అని చెప్పి ఫీల్ అయ్యాం ఆ దెబ్బలు తగిలినప్పుడు అది అని చెప్పి. చాలా హ్యాపీ, చాలా బాగా ఆడుతున్నారు, మీ గేమ్ చూసి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పారు. నో కంప్లైంట్స్. కాకపోతే ఏంటంటే మా అందరికీ మీరు కెప్టెన్ అయితే చూడాలని ఉంది. కెప్టెన్ అనేది గేమ్ చేంజింగ్. ఈ వారం అవుతారా, నెక్స్ట్ వారం అవుతారా? నెక్స్ట్ వారం అయితే ఆయనకి బాగా హెల్ప్ అవుతుంది ఈ వారం కన్నా కూడా. సో నెక్స్ట్ వారం మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చినా కూడా చెప్పలేండి ఏదైనా సరే. నామినేషన్స్ లాస్ట్ టైం చాలా బాగా చెప్పారు, ఆ ఫైర్ ఏదైతే ఉందో మేమందరం అదే చూడాలనుకుంటున్నాం. సుమన్ అన్నది మీది బాగుంది, కామెడీ కూడా బాగుంది. సో 2 ఆస్పెక్ట్స్ ఆయన హైలైట్ చేసి 2 ఆస్పెక్ట్స్ కోసం చెప్పారు. ఒకటి ఫైర్, ఆ ఫైర్ ఇంకా గట్టిగా చూపించండి, అది బాగుంది, మేము ఎంజాయ్ చేస్తాం అని చెప్పి. సో ఆ ఫైర్ బాగుంది నిజంగానే, సో ఆ ఫైర్ చూపించండి. 2 మీలో కామెడీ యాంగిల్ కూడా తగ్గద్దు. సో అన్న ఇప్పుడు బాగా ఫస్ట్ దానికన్నా ఇప్పుడు కొంచెం బాగా
నీట్గా ఓపెన్ అప్ అవుతున్నాడు. డ్యాన్స్లు, పాటలు, ఇమాయిల్ ఏడిపించడం, ఇంకో సైడ్ ఈ ఫైర్ చూపించడం. నెక్స్ట్ నామినేషన్లో కూడా ఫైర్గానే ఉంటాయి. నెక్స్ట్ బర్నీ అన్న దివ్యాన్ని పిలుస్తారు. సో మరి చెప్పుంటారు, పిలుపు బాగోదని చెప్పుండొచ్చు, మనకి కట్ చేసి ఉండొచ్చు. పిలుస్తారు, షీ వాంట్స్ టు టాక్ టు అని చెప్పి హగ్గిస్తుంది. ఇచ్చిన తర్వాత డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు చాలా బాగా చూసుకున్నారు, థ్యాంక్స్ అని చెప్పి. బట్ కొంచెం ఆ కమాండింగ్ వాయిస్ వద్దక్క ప్లీజ్, కమాండింగ్ ఏదో చేస్తారు అది మాత్రం వద్దు అని చెప్పేసారు డైరెక్ట్గా. ఆవిడకు ఫీడ్బ్యాక్. సో నెక్స్ట్ తిట్టేసే, పర్లా నా టోనే అంతా, నువ్వు ఓపెన్ అప్ అయిపో, తిట్టేసే, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నా, ఇది వస్తుంది అని చెప్పి తిట్టేసే అని చెప్పి. దాని తర్వాత నాకు ఇది ఆయన దొరకటం ఈ హౌస్లో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. నన్ను నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు అది అని చెప్పారన్నమాట. ధైర్యంగా ఉన్నాం, తను చూస్తుందని చెప్పి మేము కూడా ధైర్యంగా ఉన్నాం అని చెప్పి ఇక్కడ 4 మాటలు, మంచి మాటలు దివ్య కోసం కూడా చెప్పారు. బట్ అందరి ముందు చెప్పండి ఇంకా బాగుండేది. ఎనీవే, బాండింగ్స్ కోసం ఆవిడ ఆడియన్స్కు క్లారిటీ ఇచ్చారు ఏంటంటే, ఆయన పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి ఆ బాండింగ్స్ అనేవి న్యాచురల్ అని చెప్పి. ఫోకస్ ఆన్ యువర్ గేమ్, ఫైర్ బర్నీ, అగ్రెసివ్ బర్నీ, ఈ 2 కావాలి మాకు. ఫైర్ మొత్తం ఫైర్ ఉండాలి అని చెప్పి. కెప్టెన్గా చూడాలి అంతే, మీ హెల్త్ చూసుకోండి అని చెప్పారు. దాని తర్వాత డ్యాన్స్ బాగుంది ఇద్దరిది అని చెప్పారు. ఇక్కడ అత్తయ్య ఎందుకు రాలేదురా అంటే, నేను అనుకున్నది రైటే, ఆయన అంటుంది వాళ్ళ సిస్టర్ కోసమే. మీరందరూ కొంతమంది బర్నీ అన్న డాటర్నే ఇమాన్యుయల్ సిస్టర్ లాగా అని చెప్పి నన్ను కరెక్షన్ ఇచ్చారు కానీ బట్ నేను అనుకుంటున్నా ఇప్పుడు అనుకుంటున్నా బర్నీ అన్న సిస్టర్ కోసం అడిగారు, బర్నీ అన్న సిస్టర్ రావాల్సిందే అని చెప్పి. అత్తయ్య ఎందుకు రాలేదురా అంటే, చిన్న వర్క్ వల్ల అవ్వలేదు అని చెప్పి. అది సంగతి. నెక్స్ట్ డాక్టర్ ఏం టెన్షన్ లేదు, సో నో బ్యాడ్ నేమ్ ఏమైనా ఉందని అడిగారు. బ్యాడ్ నేమ్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, మొత్తం బాగుంది అది అని చెప్పి. జస్ట్ కొంచెం కమాండ్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా దూరంగా ఉండాలి అని చెప్పారు. ఎవరి కోసం? దివ్యాకి. పేరు తీయకుండా చెప్పారు. ముందు కమాండింగ్ తగ్గించుకోమని చెప్పారు. నెక్స్ట్ ఇది చెప్పారు. బర్నీ అన్నకి ఇక్కడ అర్థం అవ్వాలి. సుమనన్నకి ఏదో క్లూ వచ్చిందని బర్నీ అన్న సంకలు గుద్దుకోవడం కాదు, బర్నీ అన్నకి ఏ క్లూ వచ్చిందో బర్నీ అన్న తెలుసుకోవాలి, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. కమాండింగ్ కనుక నచ్చకపోతే సే ఇట్, డోంట్ బీ సైలెంట్, ఓకేనా? ఆ ఫైర్ బర్ని చూద్దాం అనుకున్నాం, ఇది ఎక్కడిది? ఒకసారి ఏదో చెప్తుంటే బెడ్రూమ్లో దివ్య మీద గట్టిగా ఇస్తారు కదా, అమ్మాయి భయపడిద్ది, అంత ఫైర్ అంత కళ్ళుని అసలు అలా చూడలేదని చెప్పి దాన్ని రిఫర్ చేస్తే చెప్పినట్టు అనిపించింది నాకైతే. మీకు కూడా ఇదే అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చెప్పండి, ఎక్కడో పాయింట్లో మనం కనెక్ట్ అవుతుంది. నాకైతే ఈ పాయింట్ అనిపించింది. మీకు అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రాసుకున్నాయి ఇక్కడ, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. నామినేషన్స్ చాలా బాగుంది, ఎంజాయ్ చేసామని చెప్పారు. దాని తర్వాత ఒక్కొక్కరు గురించి చెప్పుకున్నారు. సంజన గారికి ఇక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ లైఫ్ ఇస్తారని, కళ్యాణ్ బ్రో గేమ్ చాలా కామ్ అండ్ కంపోజ్గా ఉంటారని, డెమాన్ బ్రో 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడతాడని చెప్పి, రీతు అక్క క్యూట్గా ఎడుతుంది నవ్వుతూ అర్థం కాదు, ఎడుతూ నవ్వినట్టు నవ్విన ఏడిసినట్టు అని చెప్పారు. తనుజ అక్కకి హార్ట్ ఇచ్చారు, హార్ట్. నెక్స్ట్ ఇమాన్యుయల్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇంతకన్నా టైటిల్ అవసరం లేదు అన్నట్టు ఉంటుంది. ఇక్కడే డెమాన్ రీతు జుట్టు ఏదో సరి చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. నెక్స్ట్ వీళ్ళకి సాంగ్ వేసి తిరుగుతాం అంటే తనుజ ఏడుస్తుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ గుర్తొచ్చారు. వాళ్ళ మధ్యలో ఎంత బాండ్ లేదో మరి ఉందో, ఏదో సంథింగ్ అమ్మాయిని బాదర్ చేసింది, ఏడుస్తామంటే ఇక్కడ కూడా తనుజ మళ్ళీ తను చేసుకొని ఇదంతా మామూలుగా మళ్ళీ ఇంకోసారి చెప్పారు, నీది డాడీది బాగుంటుంది, మేము చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పి వాళ్ళ అమ్మాయి మళ్ళీ ఇంకోసారి దీన్ని రీఇటరేట్ చేశారు, రెండోసారి చెప్పారు. సో బర్ణ్యానికి ఏం వెలిగిందో ఏంటో చూసుకోవాలి. అంటే తనుజాతో ఉంటే ఇంకో పాయింట్ ఏంటంటే బయట ఓటింగ్. ఇప్పుడు తనుజ నామినేషన్ లేకపోతే బర్ణ్యానికి ఆ ఓటింగ్ ఫెచ్ అయ్యి బర్ణ్యానికి ఓట్స్ పడతాయి, ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. ఈ విధంగా కూడా చెప్పుండొచ్చు, రియల్గా కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆ బాండ్ని. దాని తర్వాత తనుజ ఇంకా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళేమో నాన్న ఎమ్మెల్యే వచ్చి నన్ను పిలుస్తావా నాన్న అని చెప్పి నన్ను పిలు అని చెప్పి నవ్విస్తూ ఉంటారు. రే సంజన గారు, రే మీరే ఇట్లా పెద్ద కూతురు నువ్వే అయిపోతే నా చిన్న పాపన రోజు వచ్చాను రా, మిమ్మల్ని చూసి నేను ధైర్యంగా అంటే మీరు ఎడితే నేనేమైపోవాలరా అని చెప్పి ఆవిడ. సో బర్ణ్యాన్ని ఏమో ప్రౌడ్గా ఫీల్ అవుతాడు వాళ్ళ డాక్టర్ కోసం. ఒక్కతే ఎలా వచ్చారండి, ఒక్కదాని వచ్చారంటుంది అని చెప్పి. తను జాబ్ చేస్తానంట, మన రక్తంలాగా ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు తెలిసి. అంతే, అదే ఎపిసోడ్ రివ్యూ. సో చాలా క్లూస్ వచ్చినాయి, నిన్నట్లా కాదు, చాలా అంటే చాలా క్లూస్ వచ్చినాయి. అలాగే వాళ్ళ బాండింగ్స్ కోసం డిస్కషన్లు జరిగినాయి. వాళ్ళకి అర్థం అవ్వాలి గేమ్ ఏంటి, ఎలా నడుస్తుంది, ఎవరితో ఉంటే మనకి అడ్వాంటేజు, ఎక్కడ మన టార్గెట్ ఏంటి, కప్ప ఏంటి అని చెప్పి. అది సంగతి. నాది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేటట్టు ఉంది కాబట్టి ఇంకా కట్ చేస్తాను. నైట్ మిడ్-నైట్ టాక్స్లో మళ్ళీ కలుస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బిగ్ బాస్ చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. మిడ్-నైట్ టాక్స్ ఉంటే కలుస్తా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతా.